నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకే సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు వెల్చుక్ నగర్ నుంచి. ఓకే, మామిడికాయ సీజన్ కదా, సో మామిడికాయతో ఏదైనా రైస్ ఐటమ్ కానీ లేకపోతే ఎనీ కర్రీ కానీ మన చాయిస్ ప్రకారం చేసి చూపించమని అడుగుతున్నారు. సో మామిడికాయతో అంటే పులిహోర చూపిస్తాను. సో కొంచెం రెగ్యులర్ గా చేసుకునేది, బట్ దాంట్లో కొంచెం ఏంటంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ యాడ్ చేసి పులిహోర చేసుకున్నామండి. ఓ సో ఇలా పులిహోరలోనే పప్పులాగా మొత్తం మిక్స్డ్. పల్లీలు కూడా వేసుకుంటామా? అంటే పల్లీలు కొంచెం అంటే ఈ స్ప్రౌట్స్ దాంట్లోనే వచ్చేస్తాయి కదా ఇందులో. సో అన్ని మిక్స్డ్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనం విడిగా మనకు వేయించిన పల్లీలు కానీ అక్కర్లేదు. ఓకే, సో మామిడి స్ప్రౌట్స్ పులిహోర. ఓకే రాజు గారు. ఓకే, మరి మామిడి స్ప్రౌట్స్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి స్ప్రౌట్స్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉడికించిన స్ప్రౌట్స్ 1 కప్పు, మామిడి తురుము 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇంకా స్టార్ట్ చేసేద్దాం రాజు గారు ప్రాసెస్. ఓకేనండి. సో ఇక్కడ స్ప్రౌట్స్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సో ముందుగానే ఉడికించి పెట్టేసుకుంటే మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో ముందు ఉడికించేసుకుంటే కూడా అన్ని కొంచెం ఈవెన్ గా కుక్ అయిపోయి మనకి తినేటప్పుడు ఏమి పచ్చిగా అనిపించదు. అప్పుడు మనకి అందుబాటులో ఉన్న ఇవి పెసలు కానీ బొబ్బర్లు కానీ శనగలు పల్లీలు సో ఏవి అందుబాటులో ఉంటాయి మనం ఇలా స్ప్రౌట్స్ లా చేసేసుకొని ఉడికించేసుకోవచ్చు. సో ముందుగా పోపు. ఇప్పుడు మార్కెట్ లో కూడా చక్కగా మొలకెత్తినవి దొరుకుతున్నాయి మనకి. ఎప్పుడైనా అలా తెచ్చుకున్నా కూడా హ్యాపీగా ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు అవైనా వాడుకోవచ్చు. అవి రెడీగా ఉంటాయి కదా. సో జస్ట్ ఉడికించేసుకుంటే సరిపోతుంది. సో ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే పోపు దినుసులు, సో పులిహోర మనకు పోపు మెయిన్ కాబట్టి ఇది కొంచెం దూరగా వేగితే మనకు బాగుంటుంది. సో అలాగే మిరపకాయలు, సో కొద్ది మందికి ఎక్కువగా అలా సైడ్ లో నంచుకు తినడం అలవాటు, సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే తర్వాత ఎలాగో మనం పులుపు యాడ్ చేస్తాం కాబట్టి అంత స్పైసీగా ఏమీ అనిపించదు. అండ్ బాగా వేయించితే కొంచెం ఆ ఎండుమిర్చి ఘాటు కూడా ఎలాగూ తగ్గుతుంది మనకి. ఓకే, సో తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే పచ్చి మామిడి తురుము. ఓకే, సో ఇలా కొంచెం తురుము వేసుకుంటే మనకు బాగా రైస్ పట్టేస్తుంది. సో మరి పచ్చిది ఎంతైనా కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది కదా. కొంచెం వేగితే మనకు బాగుంది, రైస్ లో సరిపోయేలాగా అవుతుంది. సో ఇది కొంచెం అంటే తొందరగా వేగడానికి మనకు ఉప్పు లేదా పసుపు ఈ రెండింటిలో ఏదో యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో నేను పసుపు యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మనకు వేగితే బాగుంటుందండి. సరే రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: రోజు రాత్రిపూట 1 గ్లాసు నీళ్లలో 2 స్పూన్లు తేనె వేసుకుని తాగినట్లయితే నిద్ర హాయిగా పడుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా, అండ్ మామిడి తురుము కూడా చక్కగా వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సో ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం మెల్లిగానే ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఉడికించుకున్న స్ప్రౌట్స్, సో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, ఓకే, సో ఈ తురుములో వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుతూ కాస్త మగ్గితే మనకి ఏంటంటే ఈ స్ప్రౌట్స్ కూడా కొంచెం పులుపు పట్టేస్తే బాగుంటుంది. కొంచెం రైస్ లో కలుపుకోవడానికి కాబట్టి కొద్దిగా స్ప్రౌట్స్ అండ్ ఈ మామిడి తురుము కొంచెం సరిపడా వేసుకుంటే, అంటే స్ప్రౌట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా కూడా మనకి బాగానే ఉంటుంది. బేసిక్ గా పులిహోర అనేసరికి కొద్దిగా ఆ పప్పులు తగులుతూ ఉంటే అందరికీ నచ్చుతుంది కాబట్టి ఏవో ఒకటి ఇలా స్ప్రౌట్స్ కానీ అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా మారుస్తూ ఉంటే రెగ్యులర్ గా ఆ పల్లీలు ఇవే కాకుండా ఇలా కూడా తీసుకుంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఇది చూస్తుంటే ఇలా మామిడికాయ ఇంకా స్ప్రౌట్స్ కాంబినేషన్ లో కూర కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది. కొద్దిగా ఒక ఉల్లిపాయ యాడ్ చేసేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఫైనల్ గా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం అన్నం.
సో ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మన పులిహోరలో కలిపిన తర్వాత పెద్దగా మగ్గాల్సిన అవసరం ఉండదు, కొంచెం ఆ వేడికి సరిపోతుంది. సో బేసిక్గా చాలా మంది కూడా అట్లా అన్నం దేంట్లో పరిచేసి పోపేసి కలిపేసేస్తారు అంతే. సో మెయిన్గా ఏంటంటే మనం దీంట్లో ఆ మామిడి మనం తురుముకునేప్పుడు అది ఎంత పులుపు ఉందో చూసుకుంటే మనకు అంటే ఆ రైస్ క్వాంటిటీకి ఎంత అవసరం పడుతుంది. కొన్నిటికేమో పులుపు తక్కువగా ఉంటుంది. అవునవును, ఒక్కొక్కసారి మామిడికాయ కలిపితే కూడా అంటే పుల్లగా అనే అనిపించదు, ఎందుకంటే కొన్ని మామిడికాయ తీపి వచ్చేసో లేకపోతే కొంచెం అలా ఉంటాయి కాబట్టి తురుముకునే ముందు ఒకసారి అది ఎంత పులుపుగా ఉంది, పులుపుగా ఉందా లేదా అనేది కూడా మనం బాగా చెక్ చేసుకుంటే బాగుంటుంది. అవును, సో మరీ ఎక్కువ పులుపు అయిపోయినా కూడా మనం అంత ఎక్కువ తినలేము మళ్ళీ. సో స్ప్రౌట్స్ బాగా కనిపిస్తున్నాయి, అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా యూజ్ చేసాం కదా మనం. సో రెడీ అయిపోయింది. సో రెడీ. ఓకే అండి, సో స్ప్రౌట్స్ కాంబినేషన్ లో పులిహోర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా మామిడి స్ప్రౌట్స్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి స్ప్రౌట్స్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్ప్రౌట్స్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరగా అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మామిడి స్ప్రౌట్స్ పులిహోర రెడీ.